హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఏడుకొండలు. ఎస్ఏపి గవర్నమెంట్ హై స్కూల్ ఉదయగిరి. నేను ఈ మధ్య మీలాగే ఇంతకుముందు వరకు నిరుద్యోగిగా ఎన్ని కష్టాలు పడ్డానో నాకు తెలుసు. ఈ మధ్య 2025 డిఎస్సిలో మా జిల్లాలో 5th ర్యాంక్ సంపాదించి గవర్నమెంట్ హై స్కూల్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో చాలామంది అప్రోచ్ అవుతూ ఉన్నారు. పీడిఎఫ్ పెట్టండి బ్రదర్, ఎలా చదివారు బ్రదర్, ఎలా చేయాలి అని చెప్పి చాలామంది బాధపడుతున్నారు. నేను చదివేటప్పుడు కూడా ఎవరైనా సీనియర్లు కానీ ఎవరైనా ఉంటే మనకి ఎవరైనా గైడెన్స్ ఇస్తే బాగున్నాయి, మోటివేషన్ ఇస్తే బాగున్నాయి అని అనిపించింది. అందుకని నాలాంటి సిచ్యువేషన్ ఎవరికి రాకుండా ఉండడానికి ఇన్స్టిట్యూట్ వాళ్ళు వాళ్ళ వరకు సిలబస్ చెప్పేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బుక్స్లో కానీ ప్యానల్ మీద ఉన్నది మొత్తం చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎవరు కూడా మీకు ఎటువంటి ట్రిక్స్ కానీ ఏదైతే చెప్పరు. ఇంకోటి, నేను యూట్యూబ్లో చెప్తున్నాను, ఇంకో దాంట్లో చెప్తున్నాను, ఏదో ఫేమస్ అవ్వాలి, ఏదో రూపాయి డబ్బులు సంపాదించుకోవాలనే ఆశ అయితే నాకు లేదు. మీ గ్రూప్లో కూడా ఇప్పుడు నేను యాడ్ చేసిన కొంతమంది గ్రూపుల్లో కూడా నేను తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఏంటో తెలుసు. నేను చదివేటప్పుడు కూడా కొంతమందికి, నా ఫ్రెండ్స్కి అయితే ఏమి, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఏమి, అందరికి కూడా నా సబ్జెక్ట్ అయితే చెప్పడం జరిగింది. ఈ మధ్య చూస్తూ ఉన్నాను, కొంతమంది ఫ్రెండ్స్ అయిపోయిందిలే ఇంకేం లేదు అని చెప్పేసి నిరుత్సాహపడిపోతూ ఉన్నారు. అటువంటి వాళ్ళు ఎటువంటి డీమోటివేట్ కావద్దండి. మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాను, గైడెన్స్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే మీకు గైడెన్స్ లేకుండా, సరిగా ఎలా చదవాలో కూడా తెలియకుండా, ఎలా అంటే అలా అంటే ముద్దుగా నువ్వు 2 సంవత్సరాలు చదివినా, 5 సంవత్సరాలు చదివినా, 10 సంవత్సరాలు చదివినా వేస్ట్. ఒక రూట్ మ్యాప్ వేసుకొని మనం ఎక్కడికైతే వెళ్ళాలో ఆ రూట్ మ్యాప్ వేసుకొని మీరు కానీ చదివితే కన్ఫామ్గా సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీరు కూడా సక్సెస్ అవుతారు. ఇంకోటి, కొంతమంది మనీ ప్రాబ్లం అని అది ఇది అంటూ ఉన్నారు. అవునండి, మనీ ప్రాబ్లం చాలా ఉంటుంది. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ 18,000 నుంచి 20,000 దాకా 20,000 అని చెప్పేసి తీసుకుంటా ఉన్నారు. ఇంకా సబ్జెక్ట్ అయితే ఏ ఒక్కరు కూడా, ఏ ఇన్స్టిట్యూట్ కూడా మొత్తం సబ్జెక్ట్ అనేది, ప్రతి సబ్జెక్ట్ అయితే ఎవరు చెప్పలేరు. ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ కానీ తీసుకుంటే ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క సబ్జెక్ట్ బాగా చెప్తారు. అంతేగాని మొత్తం సబ్జెక్ట్ అయితే ఎవ్వరు కూడా చెప్పడానికి కుదరదు. వాళ్ళు ఏంటంటే మీకు డెమో క్లాసెస్ ఇంకోటి చెప్పి మిమ్మల్ని పిలిచిన తర్వాత వాళ్ళకి బాగా వచ్చిన సబ్జెక్ట్ని బాగా టీచ్ చేస్తారు. అప్పుడు ఓకే, బాగా చెప్తున్నారండి, మీరు మోసపోతారండి, అంతంత డబ్బులు కట్టవద్దు, జాగ్రత్త పడండి. ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా మీరు ఏ కోచింగ్ సెంటర్కి అయినా వెళ్ళండి. నేనైతే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి. ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ నేను గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. ఆ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. మీ డిఎస్సి ఎగ్జామ్, తెలంగాణకి అయితే ఏమి, ఆంధ్రాకి అయితే ఏమి, మీ డిఎస్సి ఎగ్జామ్ వరకు ఇప్పటి నుంచి నేను కూడా అయిపోయింది కదా, జాబ్ అయిపోయిందని ప్రశాంతంగా ఉన్నాను. కొంతమంది డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి ఫోన్ చేయడం వల్ల వాళ్ళు పడే బాధలను చూసి, అరే మనం చదివిన చదువు వృధా కాకూడదు, ఎవరో ఒకరికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో నేను ఇలా ఒక గ్రూప్ను క్రియేట్ చేసి యూట్యూబ్లో కూడా వీలైనంత వరకు ఇప్పుడు నేను కూడా మీలాగే చదువుతాను. చదివి మీకు క్లాసెస్ చెప్పడానికి నేనైతే రెడీ అవ్వాలనుకున్నాను. ముందుగా మనం టాపిక్స్ గురించి కానీ మాట్లాడుకున్నట్లయితే, ఎందుకు ఈ టాపిక్స్ గురించి కూడా మాట్లాడుతున్నానంటే, చాలామంది పీడిఎఫ్లు పెట్టండి బ్రదర్ అంటున్నారు. ఒక్కొక్క పీడిఎఫ్ పెట్టాలంటే ఇంత ముందుగా మన గ్రూప్లో షేర్ చేయడం జరిగిందనమాట. సెల్ అనాటమీకి సంబంధించి తీసుకుంటే సెల్ అనే లెసన్ అక్కడ కొన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు అంత చదవనవసరం లేదు, అది ఇది అని చెప్పేసి 2-3 పేపర్లో చెప్పేసి అయిపోతుంది. ఇది ఒక లైఫ్ మ్యాటర్. మనం వీలైనంత వరకు డెప్త్గా చదివి ఎంత మ్యాటర్ ఉంటే అంత గెయిన్ చేసుకొని చదివితేనే మనం జాబ్ కొట్టగలం. ఇప్పుడున్న సిచ్యువేషన్ అది. ఈ మధ్య ఆంధ్ర వాళ్ళకైతే ఈ మధ్య మెగా డిఎస్సీలు అన్న ఒక టైపు. రేపు మీరు రాయబోయే ఎగ్జామ్లో పోస్టులు తక్కువ ఉంటాయి. ఆల్రెడీ మీరు చాలా వరకు గాయపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. నెక్స్ట్ డిఎస్సిలో నా కేటగిరీలో జాబ్ వస్తుంది, నాకు ఉమెన్ కేటగిరీలో జాబ్ వస్తుంది, లేదంటే నాకు రిజర్వేషన్ ఉంది అని మాత్రం చదవద్దు. ఒకే ఒక పోస్ట్, డిస్టిక్లో ఒకే ఒక పోస్ట్ ఉన్నా సరే అది నాదే అనే విధంగా చదవండి. కంపల్సరీ మీరు జాబ్లో సక్సెస్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఈ టాపిక్స్ గురించి చెప్తా ఉన్నానంటే, పీడిఎఫ్ అడుగుతూ ఉన్నారు. పీడిఎఫ్ ఒక సెల్ టాపిక్ పెట్టడానికి 25 పేజీలు, ఇంకో స్కెల్టల్ సిస్టమ్ పెట్టడానికి ఒక 25 పేజీలు, ఇంత పీడిఎఫ్ చేసి పెడతాను, ఖచ్చితంగా పెడతాను. దాని గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇందులో, కొంతమందికి ఏ సిలబస్, అసలు సిలబస్ ఎంత ఉంటుంది అనేది దాని గురించి ఐడియా లేదు. దాని గురించి ఎస్ఏపి ఆంధ్ర వాళ్ళకైతే
పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, విద్యా దృక్పథాలు అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. అదే ఇది తెలంగాణ వాళ్ళకి ఉండదు. ఈ సబ్జెక్టు తెలంగాణ వాళ్ళకి ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అయితే ఉండదు, కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆంధ్ర వాళ్ళకి ఇంగ్లీష్ ఉండదు, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే అందరూ కూడా చాలామందికి ఆంధ్ర వాళ్ళకైతే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ చాలా డెప్త్ సబ్జెక్టు, దాన్ని ఏం చదువుతాంలే అని వదిలేస్తారు. అందరిలాగా మనం చదివితే మనకి ఎలా జాబ్ వస్తుందండి? అందరూ ఏదైతే కష్టంగా భావిస్తూ ఉన్నారో, ఏదైతే కష్టంగా ఫీల్ అవుతున్నారో ఆ సబ్జెక్ట్ మనం పట్టుకోవాలి, దాన్ని ఛాలెంజింగ్గా తీసుకోవాలి. అప్పుడే మనం ఒకరికంటే మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య నాతో పాటు డిఎస్సిలో సెలెక్ట్ అయిన వాళ్ళకైతే సేమ్ మార్కులు వచ్చినా కూడా జాబ్ పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సేమ్ మార్కులు వచ్చి ఏజ్ కేటగిరీలో కూడా జాబ్ పోయేటట్లు ఉంది ఈ రోజుల్లో. అలాంటిది మనం మార్కు కూడా వదిలిపెట్టద్దు. ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఆంధ్ర వాళ్ళు అయితే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కంపల్సరీ చదవాలి. అది అప్పటికప్పుడు చదవాలంటే చాలా కష్టం అవుతుంది. ఈ రోజు నుంచే రోజుకి ఒక లెసన్ అయినా చిన్న చిన్నగా చదవండి, చాలా మీరు దాంట్లో మాత్రం సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఇంగ్లీషు, ఇది తెలంగాణ వాళ్ళకు ఉంటుంది ఇంగ్లీషు. మీరు కూడా అదే చెప్తాను, ఇంగ్లీషు మంచి కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, ఆ కోచింగ్ సెంటర్ను అప్రోచ్ అవ్వండి. ఇంగ్లీషుకి సంబంధించి తక్కువే తీసుకుంటారు. ఇంగ్లీష్లో పక్కా ప్రణాళికతో ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు అంటే తెలంగాణ వాళ్ళకి 10 మార్కులకు ఉంటుంది ఇంగ్లీషు అంటే 20 బిట్లు. 20 బిట్లలో ఒకవేళ 18 మార్కులు 15 నుంచి 18 మార్కులు తెచ్చుకునేదానికి ట్రై చేయాలి. దీంట్లో స్కోర్ లాగేస్తే ఇది మొత్తం మిగతా సబ్జెక్ట్ అంతా అందరూ ఒకేలా చదువుతారు, కానీ మనకంటూ డిఫరెంట్గా చదవాలంటే మీరు కరెక్ట్గా ఇంగ్లీష్ మాత్రము ఫాలో అవ్వాలి. నాకు ఏం ఇంగ్లీష్ రాదులే అనేది మాత్రం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా, నేనైతే మాకు 2025 డిఎస్సికి ముందు 2024లో ఇంగ్లీష్ ఉంటుందని చెప్పేసి నాకు ఏం రాదు ఇంగ్లీషు, అయినా కానీ మంచి కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యి మంచి టీటీసీ బీఈడి వాళ్ళకు పోటీగా చదివామన్నమాట. అంతా స్పోర్టివ్గా చదివాం. అందుకనే నేను చెప్తా ఉన్నాను, ఇంగ్లీష్ ఖచ్చితంగా మీకు ఏం రాకపోయినా దాంట్లో పక్కాగా ఇలా చదవాలి అని అంటే ఖచ్చితంగా మీరు దాంట్లో సక్సెస్ అవుతారు. నెక్స్ట్ ఏమేమి సబ్జెక్ట్ ఉంటాయి? మెయిన్గా పెడగాలజీ. ఈ పెడగాలజీ అంటే ఈ పెడగాలజీలో ఏమేమి సార్ ఇన్ని రాశాను కదా, సైకాలజీ ఎక్కడ రాయలేదు కదా అంటారు. ఈ పెడగాలజీలోనే మీకు సైకాలజీ కానీ మెథడ్స్ సంబంధించి ప్రజెంటేషన్ టెక్నిక్, టీచింగ్ మెథడ్స్, ఇవన్నీ కూడా క్లాస్ మేనేజ్మెంట్, ఎలా మనం లెసన్ ప్లాన్ ఏ విధంగా వేయాలి, క్లాస్ని ఏ విధంగా మేనేజ్ చేయాలి, దానికి సంబంధించి పిల్లల్ని ఏ విధంగా డీల్ చేయాలి, అన్నిటికి సంబంధించి పెడగాలజీ ఉంటుంది. ఎక్కువ మార్కులు వస్తాయి అన్నమాట. అంటే 20 మార్కులకి పెడగాలజీ ఉంటుంది. 20 మార్కులు అంటే 40 బిట్లు. దీన్ని కానీ పట్టుకుంటే ఎక్కువ స్కోర్ దీంట్లోనే చేయాలి. నెక్స్ట్ ఆర్గనైజేషన్ అండ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ స్పోర్ట్స్ ట్రైనింగ్, నెక్స్ట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, నెక్స్ట్ రిక్రియేషన్, హిస్టరీలోనే ఒలింపిక్స్ ఉంది కదా. మనం ఒలింపిక్ మూమెంట్ గురించి అంటే ఈ హిస్టరీలోనే ఒలింపిక్స్ ఉందని చెప్పి చాలామంది పొరపాటు పడుతూ ఉంటారు. ఒలింపిక్ మూమెంట్కి సపరేట్గా అది ఎప్పుడు ఏ విధంగా రాయాలి, దానికంటే చార్ట్స్ ఉంటాయి అనమాట. ఒలింపిక్ చార్ట్ ఏ విధంగా ఉంటుంది, దాని గురించి ఒలింపిక్ మూమెంట్, ఒలింపిక్ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని గురించి సపరేట్గా ఒలింపిక్ మూమెంట్ ఉంటుంది, దాన్ని చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ కెన్షియాలజీ అండ్ బయోమెకానిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఈ అనాటమీ కానీ చదివే వాళ్ళకి ఈ కెన్షియాలజీ కానీ బయోమెకానిక్స్ చాలా ఈజీగా ఉంటుంది. వీలైతే ఈ సబ్జెక్ట్స్ మీకు ఏదైతే కష్టం ఉంటుందో ఆ సబ్జెక్ట్ని నేను వీలైనంత వరకు మీకు మరొక వీడియోలో యూట్యూబ్లో నేను వీడియో చేస్తాను. ప్రస్తుతానికి మనకి ఏ టాపిక్స్ ఉన్నాయో దాని గురించి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెన్షియాలజీ అండ్ బయోమెకానిక్స్, నెక్స్ట్ అనాటమీ అండ్ ఫిజియాలజీ. చాలా సిస్టమ్స్ ఉంటాయి దీంట్లో ఎక్కువ స్కోర్ వస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి చాలా ఈ అనాటమీ కానీ ఫిజియాలజీ కానీ ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ కానీ ఈ కెన్షియాలజీ బయోమెకానిక్స్ కానీ అంతా ఒకేలా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది, సైన్స్ సబ్జెక్టు. నెక్స్ట్ యోగా. ఈ మధ్య యోగాని డెవలప్ చేయడం వల్ల యోగా నుంచి ఎక్కువ బిట్స్ వస్తూ ఉన్నాయండి. యోగాను కూడా బాగా చదవాల్సి వస్తుంది. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్, రెండు కూడా ఓకే. రీసెర్చ్ అండ్ స్టాటిస్టిక్స్ అంటారు, కానీ మీరు చదువుకునేటప్పుడు రీసెర్చ్ సపరేట్గా, స్టాటిస్టిక్స్ సపరేట్గా అనేలాగా చదవాలన్నమాట. నెక్స్ట్ వెల్నెస్ మేనేజ్మెంట్ అని ఉంటుంది అనమాట. ఇది చాలా చిన్న సబ్జెక్టు. వెల్నెస్ మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే మీరు బిట్ని ఏ విధంగా మనం వేరే వాడికి ఒక బిట్ అడగాలన్నమాట. మీరు చదివేటప్పుడే నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ని కానీ ఎవరైనా కానీ ఒక బిట్ జనరేట్ చేయాలి. ఒక బిట్ని జనరేట్ చేసి క్వశ్చన్ ఫార్మింగ్ రావాలి. ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తిని క్వశ్చనింగ్ చేస్తావో, క్వశ్చన్ ఫార్మింగ్ వస్తుందో, అప్పుడు నీకు ఎవరు ఏ విధంగా క్వశ్చన్ అడిగినా కూడా
నువ్వు దాన్ని చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ ఎడ్యుకేషన్. హెల్త్ ఎడ్యుకేషన్ అంటే చాలా డెప్త్గా ఉంటుందండి ఈ సబ్జెక్టు. కానీ డెప్త్గా ఉన్నా సరే వాడు మనకి డిఎస్సికి వచ్చేటప్పటికి ఇది ఈ వ్యాధి అంటే ఒక 4-5 వ్యాధులు ఇవ్వడం జరుగుతుంది. అయినా సరే మనకి ఏ బిట్టు పాపం ఉండడానికి ఫస్ట్ సిలబస్ ఇవ్వకముందు వాడు ఏ సిలబస్ ఇస్తాడో మనకు తెలియదు కాబట్టి సిలబస్ ఇవ్వకముందే మనం చదివేసుకుంటే బెటర్. దీంట్లో వెల్నెస్లో కూడా వచ్చే సబ్జెక్టులు హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒబాసిటీ కానీ ఇలాంటివన్నీ కూడా వెల్నెస్లో వచ్చేస్తాయి. వెల్నెస్లో నీకు స్ట్రెస్ ఇవన్నీ కూడా వెల్నెస్లో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ స్పోర్ట్స్ మెడిసిన్. ఈ హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించే ఇవి 3 ఒక జట్టు అనమాట. వెల్నెస్, హెల్త్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ మెడిసిన్. ఈ హెల్త్ ఎడ్యుకేషన్లో వచ్చేవి ఇక్కడ స్పోర్ట్స్ మెడిసిన్ కూడా వస్తుంది అనమాట. స్పోర్ట్స్ మెడిసిన్ అంటే స్పోర్ట్స్ ఇంజరీస్, ఫిజియోథెరపీ, మసాజ్ ఇలాంటివన్నీ కూడా ఈ స్పోర్ట్స్ మెడిసిన్లో వస్తాయి. నెక్స్ట్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. టెస్ట్ అండ్ మెజర్మెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి. టెస్ట్ అండ్ మెజర్మెంట్ రీసెంట్గా స్టాండర్డ్ బుక్స్ లేక దీంట్లో నేను చదివిన బుక్ OMCA బుక్ చదివితే దాంట్లో ఒక ఇండియన్ మోటార్ టెస్ట్లో ఎన్ని ఉంటాయంటే నేను 4 రాశాను. ఒక ఇన్స్టిట్యూట్ 5 చెప్పాడు, ఇంకొక ఇన్స్టిట్యూట్ 3 చెప్పాడు. ఇలాంటివన్నీ లేకుండా ఒక స్టాండర్డ్ బుక్ దీనికి 3కి 5కి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అనమాట. నేనైతే OMCA బుక్లో 4 అని ఉంటే 4 అని ఆన్సర్ పెట్టాను. నేను చదివిన దాన్నే రాశాను అక్కడ, కానీ పెట్టిపోయింది. నో ప్రాబ్లం. ఒక స్టాండర్డ్ బుక్ తీసుకొని టెస్ట్ అండ్ మెజర్మెంట్ కూడా చదివితే చాలా బెటర్ అని నేను అనుకుంటా ఉన్నా. నెక్స్ట్ స్పోర్ట్స్ సైకాలజీ. ఈ స్పోర్ట్స్ సైకాలజీ కూడా చాలా చిన్న సబ్జెక్టు. ఇక్కడ సైకాలజీలో ఏవైతే ఉందో ఇక్కడ స్పోర్ట్స్ సైకాలజీలో కూడా మనకి అదే వస్తుంది అనమాట. ఈ స్పోర్ట్స్ సైకాలజీలో ఆల్రెడీ మనకి పెడగాలజీలో సైకాలజీకి సంబంధించి కొంత వచ్చేస్తుంది. అదే సేమ్ స్పోర్ట్స్ సైకాలజీ ఉంటుంది. కాకపోతే కొంచెం కొన్ని స్పోర్ట్స్కి సంబంధించి కొన్ని థీరీస్ ఉంటాయి, ప్లే థీరీస్ అని చెప్పి దాన్ని చదువుకుంటే సరిపోద్ది అనమాట. నెక్స్ట్ అఫీషియేటింగ్ అండ్ కోచింగ్. అఫీషియేటింగ్ అండ్ కోచింగ్ అనమాట. ఈ సబ్జెక్టు ప్రతిరోజు ఉదయం లేయంగానే ఒక గేమ్, ప్రతిరోజు ఉదయం లేయంగానే ఒక గేమ్ని ఖచ్చితంగా చదివేది అలవాటు చేసుకోవాలి. ఒక గేమ్ చదవాలి, ఒక సిస్టమ్ అనేది అనాటమీ కానీ ఎవరికైతే కష్టంగా ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఒక సిస్టమ్ చదవాలి. నెక్స్ట్ ఒక గేమ్. సిస్టమ్ చదివినా చదవకపోయినా మీరు టైం టేబుల్ వేసుకున్నా గేమ్ అయితే మాత్రం ప్రతిరోజు చదువుతూ ఉండాలి. వాల్యూస్ కోట్ మార్కింగ్ కానీ ఏదైనా బాల్ సైజు మారేదా, కోట్ మార్కింగ్ ఏదైనా మారిందా, ఇలాంటి ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండాలి. ఏదైనా తప్పులు ఉన్నాయో చదవద్దు. అలా చదువుకుంటే మీరే ఇబ్బంది పడతారు. మేము అప్డేట్ కాక ఒక సందర్భంలో అనాటమీలో అప్డేట్ కాక ఒక బిట్టు పోగొట్టుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ప్రేగులో ఎన్ని భాగాలు ఉంటాయంటే పాత బుక్లో చదివినట్టుగా 2 భాగాలను నేను చదివినా, కానీ అక్కడ 3కి 4కి ఆన్సర్ ఇచ్చాడు అనమాట. ఇలాంటివి ఉంటాయి. అందుకని అప్డేటెడ్గా NCERT బుక్స్ ఉంటాయి. మనకు కూడా NCERT బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ని తీసుకొచ్చుకొని మీరు చదువుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ అఫీషియేటింగ్ అండ్ కోచింగ్లో గేమ్స్ ఏ విధంగా చదవాలి. గేమ్స్ చాలా కష్టంగా ఉంటుంది. డెప్త్గా చదవండి. మీకు అది ఫ్యూచర్లో కూడా ఉపయోగపడుతుంది. మార్కింగ్ ఎలా వేయాలి అవన్నీ కూడా నేర్చుకుంటే చాలా బెటర్. మార్కింగ్ వేసే విధానం కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ అఫీషియేటింగ్ అండ్ కోచింగ్లో ప్రతిరోజు ఒక గేమ్ చదువుతాం కదా, ఒకసారి చదివినప్పుడు నీకు అర్థమయ్యే రీతిలో దాన్ని రికార్డ్ చేసుకోండి. నార్మల్గా రికార్డ్ చేసుకొని చాలామంది మనం పని చేసుకుంటూ ఉంటాం. నువ్వు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా టైం వేస్ట్ చేసుకోకుండా చెవులో పెట్టుకొని హెడ్సెట్ తీసుకొని చెవులో పెట్టుకొని ఆ గేమ్ గురించి కానీ లేదా ఏదైనా సబ్జెక్ట్ గురించి అయినా సరే మీరు రికార్డ్ చేసుకొని చెవులో పెట్టుకొని వింటూ ఉంటే చాలా ఉపయోగపడుతుంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా చేస్తే మీరు చాలా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు న్యూస్ అనేది చదవడం అలవాటు చేసుకోండి. న్యూస్ అనేది చదవడం అలవాటు చేసుకుంటే జీకే కరెంట్ అఫైర్స్ సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. నేనైతే SNSకి సంబంధించి ఈ బుక్ జనరల్ నాలెడ్జ్ బుక్ కొన్నాను. కానీ వీటిలో ఏదైతే ఇంపార్టెంట్ మనకి కొన్ని మెడల్స్ గురించి కంపల్సరీ వచ్చే బుక్స్, అవార్డ్స్లో కంపల్సరీ ఒకటి రావాలి. ఇంకా నెక్స్ట్ రీసెంట్గా జరిగిన ఎక్కడెక్కడ ప్రోగ్రామ్ జరిగాయి దాని గురించి ఇట్లా అడుగుతారనమాట. అది ఆ సమయంలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని చెప్పి అలా చదివాము. నెక్స్ట్ ఎగ్జామ్ మూమెంట్లో మీరు ఎప్పుడు డిఎస్సి వదులుతారో మనకు తెలియదు కాబట్టి ఎగ్జామ్ మూమెంట్లో 6 months ముందు కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చదవండి. నేను 6 months కరెంట్ అఫైర్స్ ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లో మేము ఫ్రెండ్స్ ఊరినే మాట్లాడుకున్నాం అనమాట. ఆ రోజు ఊరినే మాట్లాడకుండా ఇలా చెప్పి కొన్ని మాట్లాడుకున్నాము. దాంట్లో చాలా వరకు ట్రిక్స్ రావడం జరిగింది అనమాట. అందుకని 6 months ముందు కరెంట్ అఫైర్ చూసుకుంటే ఇలా ఎగ్జామ్ ముందు 6 months కరెంట్ అఫైర్ తీసుకొని ఫ్రెండ్స్ డిస్కషన్ చేసుకోండి. ఎంతగా డిస్కషన్ చేసుకుంటే అంత బెటర్. ఒకే జిల్లా వాళ్ళు ఉండొద్దు ఒకే రూమ్లో. నేనైతే అదే చెప్తాను. ఒకే జిల్లా వాళ్ళు
ఒకే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఒకే రూమ్లో ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా మీకు తెలియకుండానే వాడు స్వార్థంగా ఉంటాడు. కంపల్సరీ ఎందుకంటే ఒక పోస్ట్ అయినా పోస్ట్ అయినా అది లైఫ్ కాబట్టి కంపల్సరీ వాడు స్వార్థంగా ఉంటాడు. ఆ స్వార్థం ఉండకూడదు. మీరు ఎక్కడ చదివినా గ్రూప్ డిస్కషన్ చదివినా ఒకే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉండకుండా వేరే వాళ్ళు ఉండి ఒకరికొకరు నీకు వచ్చింది వాడికి షేర్ చేసుకో, వాడికి వచ్చింది నీకు షేర్ చేసుకుంటా, అలా ఒకరికొకరు షేర్ చేసుకుంటా ఉంటే చాలా బెటర్. ఇంకా నెక్స్ట్ బుక్స్ గురించి కానీ చూసుకున్నట్లయితే చూడండి, బుక్స్ గురించి చూసుకున్నట్లయితే మన దగ్గర కంపల్సరీ ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్ అనేది ఉండాలి. కన్ఫామ్గా మీరు ఆర్డర్ చేసుకోండి. ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్ ఎంఎల్ కమలేష్ గారి బుక్ ఉంటుంది అన్నమాట. ఎంఎల్ కమలేష్ గారి బుక్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 అనేది బుక్స్ ఉంటాయి, ఎంపీడీ బుక్స్. ఆ బుక్స్ కానీ తీసుకొచ్చుకుంటే చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ మన స్పోర్ట్స్ ట్రైనింగ్ ఆల్రెడీ దీంట్లో కొంచెం ఉంటుంది. ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో స్పోర్ట్స్ ట్రైనింగ్ గురించి తెలంగాణ వాళ్ళకి ఖచ్చితంగా స్పోర్ట్స్ ట్రైనింగ్ సంబంధించి ఇలా డాక్టర్ హరదయాల్ సింగ్ సంబంధించి సైన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అనే బుక్ ఉంటుంది. దీంట్లో డెప్త్గా ఉంటుంది. తెలంగాణ పేపర్ అయినా కానీ ఆంధ్ర పేపర్ అయినా కానీ ఈ మధ్య 2025 డిఎస్సికి వచ్చిన విధంగా పేపర్ అయితే ఉండదు, కన్ఫామ్గా ఉండదు. తెలంగాణ వాళ్ళకైతే కంపల్సరీ స్టాండర్డ్గా ఉంటుంది. వాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా మంచి స్టాండర్డ్ బుక్స్ తెచ్చుకొని చదివితే బెటరు. ఇంకా బుక్స్ గురించి చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. దీనికి ఓన్లీ బుక్స్ గురించి నెక్స్ట్ వీడియో ఒకటి చేసి పెడతాను అనమాట. నెక్స్ట్ సపరేట్ నోట్స్ అనేది ఒకటి ఉండాలి మీకు. సపరేట్ నోట్స్ అంటే ఎలా అంటే మీరు ప్రతి సబ్జెక్ట్ చదివిన తర్వాత ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ అవుతారు. ఏదో ఒక సబ్జెక్ట్ అంటే సబ్జెక్ట్ మొత్తం చదువుతారు. ఒక 10 పేజీలు ఉంటే దాంట్లో ఒక చిన్న టాపిక్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. ఏదైతే మీరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారో ఆ కన్ఫ్యూజ్ అయ్యే వాటిని మాత్రము సపరేట్ నోట్స్ చేసుకుంటూ ఉండాలి. సపరేట్ నోట్స్ చేసుకుంటే బెటర్ అనమాట. రేపు ఎగ్జామ్ టైంకి వెళ్ళేటప్పుడు ఓన్లీ మీ దగ్గర సబ్జెక్ట్ అంతా మీలో మైండ్లో ఉండిపోతుంది. కానీ ఆ సపరేట్ నోట్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మీరు తీసుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ టేబుల్ రీడింగ్ అనమాట. టేబుల్ రీడింగ్ అంటే ఎలా అంటే మనకి 4 పేజీల్లో మ్యాటర్ ఉంటే 4 పేజీల్లో పేజీ డివైడ్గా చదివామంటే మనకు చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు 4 సిస్టమ్స్ గురించి చదివామనుకోండి, స్కెల్టల్ సిస్టమ్, 4 గేమ్స్ గురించి చదివామనుకోండి, రకరకాల గేమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ గేమ్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు, ఈ గేమ్లో సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నారు, ఇంకో గేమ్లో ఎంత సబ్స్టిట్యూట్ ప్లేయర్స్ ఉన్నారు, ఎలా మనకి కన్ఫ్యూజ్ అయిపోతాం అనమాట. ఆ గేమ్ చదివినంత వరకు గుర్తుంటుంది, ఇంకో గేమ్కి రాగానే ఆ గేమ్ మర్చిపోతాం అనమాట. ఇలా ఉండకుండా ఉండాలంటే అన్నీ కూడా ఈ గేమ్కి అన్ని గేమ్లకి సంబంధించి డిఫరెన్స్ ఏందని చెప్పేసి మీకు అది కంపల్సరీ రావాలన్నమాట. అందుకని టేబుల్ చేసుకోండి. దీనికి డిఫరెన్స్ ఏంటి అని మీకు రావాలి. ఇప్పుడు హ్యాండ్బాల్కి హాకీకి తేడా ఏముంది, ఇలాంటి హ్యాండ్బాల్కి బాల్కి సంబంధించి సీక్వెన్స్గా ఒకేలాగా ఉండే ఏమున్నాయి, ఇలాంటి హాకీకి ఫుట్బాల్కి తేడా ఏముంది, ఇలా ఒకదానికి ఏ తేడా ఉందని చెప్పేసి మీకు టేబుల్ రీడింగ్ చదివితే మాత్రము చాలా బెటర్గా ఉంటుందండి. నెక్స్ట్ ఇంకా చాలా చెప్పాలి, వీడియో లెంత్ అయిపోద్ది కాబట్టి మీకు ఎలా ట్రిక్స్ ఎలా చేసుకోవాలి, షార్ట్ నోట్స్ ఏ విధంగా చేసుకోవాలి, దీని గురించి సబ్జెక్ట్ గురించి మొత్తం చెప్పేసి బుక్ ఇచ్చేసి నోట్స్ ఇచ్చేసి చెప్పేస్తే అందరూ గొర్రెల్లా చదివేయడం కాదు. కాకపోతే దాంట్లో మీరు సింపుల్ ట్రిక్గా ఎలా షార్ట్ నోట్ చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలి అనేది మీకు వస్తే చాలా బెటరు. మెయిన్ ఏంటంటే క్వశ్చన్ ఫార్మింగ్ చేసుకోండి. జాబ్ రాలేదని చెప్పేసి జాబ్ లేదని చెప్పేసి బాధపడద్దు. మీకు ఎన్ని అవమానాలు ఎదురయ్యాయో ప్రతి ఒక్క అవమానాన్ని కూడా దాన్ని మీరు సక్సెస్గా మలుచుకోవడానికి ప్రతి స్టెప్ వేస్తారని ఆశిస్తూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.